హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాలకి మా ఇంట్లో చేసిన స్పెషల్స్ చూద్దాము. మటన్ కర్రీ, గారెలు అండ్ బగారా రైస్, జొన్న రొట్టెలు. బోనాలంటేనే మటను, చికెను, బగారా రైస్ కంపల్సరీగా ఉంటుంది కదా. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు చేస్తాము. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు ఉండాలనేసి. సో ఈరోజు మా ఇంట్లో స్పాంజీ లాగా క్రిస్పీగా వడలు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అంతేకాకుండా మటన్ పులుసులో ఈ వడలు కాంబినేషన్ అనేది అయితే చాలా బాగుందండి. మటన్ కూడా స్పైసీగా అండ్ గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ జొన్న రొట్టెలు కూడా చేసుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ మటన్ అనేది నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మటన్ ఎప్పుడైనా చిన్న పీసెస్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక పెద్ద గరిటె ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్న మటను అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. మరి ఎప్పుడైనా నాన్ వెజ్లు అనేది కొద్దిగా స్పైసీగా ఉండాలి. తర్వాత సాల్ట్ అండ్ మటన్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మసాలా కోసము మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్లు ధనియాల పిండి అండ్ ఒక గుప్పెడు ఎండు కొబ్బెర మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా. తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఒక ఆనియన్ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇట్లా మసాలా ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మటన్ అనేది. ఒకసారి కలుపుకొని ముక్క ఎంతవరకు ఉడికింది అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెక్ చేసుకునే దాన్ని బట్టే నెక్స్ట్ ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలనేది మనకు క్లారిటీ వస్తుంది. ముక్క అనేది బాగా ఈజీగా వచ్చేసింది వెంక నుంచి అనుకుంటే మనకు ఎక్కువ విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం ఉడకాలి మటన్ అనేది. సో తర్వాత దీంట్లోకి మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. నాకు సాల్ట్ కొంచెం తక్కువైంది, అందుకే వేస్తున్నాను. చెక్ చేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి. చూడండి గ్రేవీ అనేది చాలా బాగుంది కదా పులుసు అనేది. ఇలా ఉంటే జొన్న రొట్టెలోళ్ళకి, రాయి సంగటి అండ్ గారెలలోకి చాలా బాగుంటుంది. మీకు కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం తిక్కుగా ఉండాలి అనుకుంటే ఈ టైంలో కొంచెం ఇంకొద్దిగా ఉడికించుకుంటే మనకు దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ అనేది. ఇలా ఒక్క ఉడుకు ఉడికించుకొని మళ్ళీ పైనుంచి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్క 2 సెకండ్స్ ఉడికించుకుంటే మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. సో దీనికోసం బగారా రైస్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 గ్లాసెస్ రైస్ వేసుకొని వాటర్ వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. మీరు బిర్యానీ రైస్ అయినా తీసుకోవచ్చు. తర్వాత వాటర్ పోసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్, నెయ్యి, బిర్యానీ స్పైసెస్ వేసుకొని 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకు రైస్ అనేది కలర్ వస్తుంది, లేకుంటే వైట్గా ఉండిపోతుంది. ఇలా కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ను వాటర్ తీసేసి వేసుకొని సైడ్ నుంచి 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా సైడ్ నుంచి కలపడం వల్ల మనకు బియ్యం కూడా ఇరగవన్నమాట. తర్వాత దీంట్లోకి 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది, తప్పకుండా వేయండి. హై ఫ్లేమ్లో దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకు బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఎంత పొడి పొడిగా వచ్చిందో, రైస్ కూడా కలర్గా ఉంది కదా.
ఆనియన్స్ అనేది బాగా వేగాయి అంటే ఇలా పొడి పొడిగా అండ్ కలర్ఫుల్గా ఉంటుంది బగారా రైస్ అనేది. ఆ స్మెల్లే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత గారెల కోసము ముందు రోజు నైటే నానబెట్టుకొని పొట్టు మొత్తం తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి. వీలైనంత మెత్తగా ఇట్లా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల మనకు గారెలు అనేది పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా వస్తాయి. ఇలా మొత్తం అంతా బీట్ చేసుకొని నెక్స్ట్ తడి చేయి చేసుకొని వాటర్తో ఇలా గారెల్లాగా ఒత్తేసుకోవడమే. కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా ఒత్తేసుకొని హోల్ పెట్టేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక 1 బై 1 గారెల్లాగా వేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. అంతేకాకుండా మీరు వంట సోడా కూడా వేయాల్సిన అవసరం ఉండదు. వేసిన వెంటనే కదపకుండా 2 సెకండ్స్ ఫ్రై అవ్వనిచ్చి తర్వాత 1 బై 1 ఇట్లా 2 సైడ్స్ కలుపుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి. లోపల పిండిలాగా ఉంటాయి. పిండి అనేది లూజ్గా ఉంది అంటే గిన మీకు ఆయిల్ పీల్చేస్తాయి. ఇలా గట్టిగా ఉంటే మీకు ఆయిల్ అనేది పీల్చవు. ఈవెన్ వంట సోడా వేయకపోయినా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా వస్తాయి. ఇలా వేయించుకొని తీసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగానే రిమైనింగ్ ఉన్న పిండిని కూడా వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో. బయట హోటల్స్లలో ఉన్నట్టే ఉన్నాయి కదా. మనకు మటన్ కర్రీ కూడా చల్లగా అయిన తర్వాత కొంచెం థిక్నెస్ వస్తుంది కర్రీ అనేది. ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. నేను జొన్న రొట్టెలు కూడా చేసుకున్నాము. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ బోనాల పండుగకి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉషితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.